ఎన్నికల్లో నిర్మాత కోట్లలో బెట్టింగ్ భారీగా లాస్. ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా సాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా జరిగాయి. అయితే ఫలితాలు కూడా ఎవరు ఊహించని రీతిలో వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. 166 స్థానాలు సొంతం చేసుకున్న కూటమి విజయ కేతనం ఎగురవేసింది. అధికారాన్ని దక్కించుకుంది. టీడీపీ 135 చోట్ల గెలుపు పొందగా బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలుపొంది అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 100% స్ట్రైక్ సాధించిన పార్టీగా నిలిచింది. ఏపీ అసెంబ్లీ ఫలితాలపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరిగినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా కూడా టాక్ వినిపించింది. కొందరు భారీగా నష్టపోగా ఇంకొందరు పెద్ద ఎత్తున సంపాదించారని టాక్. అయితే టాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత కూడా భారీగా నష్టపోయినట్లుగా ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతుంది. కోట్లలోనే ఆయన లాస్ అయినట్లుగా టాక్. తొలుత సదరు నిర్మాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ మరోసారి విజయం సాధించిందని కొంత మొత్తంలో బెట్టింగ్ వేశారట. ఆ తర్వాత ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ఖచ్చితంగా అధికారాన్ని దక్కించుకుంటుందని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. దీంతో వేసిన బెట్టింగ్ కు ఇంకాస్త సొమ్ము జోడించారని తెలుస్తుంది. అలా తక్కువగా పెట్టిన మొత్తాన్ని ఆయనే భారీ మొత్తంగా మార్చారని సమాచారం. అంతా తనదేనని ఆశపడి మరి పందెం కాశారట. కానీ చివరకు సీన్ రివర్స్ అయిపోయింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ దారుణంగా చితకల పడిపోయింది. మొత్తం 175 స్థానాలకు గాను 11 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఫలితంగా అధికారాన్ని కోల్పోయింది. ఇంకేముంది, భారీ బెట్టింగ్ వేసిన ఆ నిర్మాత మొత్తం లాస్ అయిపోయారట. ఇప్పుడు ఈ విషయంపై రకరకాల కమెంట్లు వస్తున్నాయి. ఇండస్ట్రీలో కూడా వైరల్ గా మారింది. మరి ఆ నిర్మాత ఈ కష్టం నుంచి ఎలా బయటపడారు?